అయితే అప్పుడెప్పుడో ఇంద్రుడు చేసిన పాపం ఇప్పుడు కూడా ఉంటుందా అనే ప్రశ్న వేస్తే అవును, ఖచ్చితంగా ఉంటుంది. వేదం సహాయంతో ఆదిత్య హృదయం స్తోత్రంలో సహస్రార్చి అనే నామానికి వ్యాఖ్యానం చేస్తే సూర్యమండలం నుంచి వచ్చే అనంతమైన కిరణ సమూహాలలో 1000 కిరణాల గుంపు ఒకటి ఉంది. దానిలో 400 వృష్టి సజ్జన కిరణములు. ఇవి వర్షాన్ని కలిగిస్తాయి. ఇవి 400 ఒక్కొక్కటి ఒక్కో రకం. ఇవి సరిగ్గా పనిచేసినప్పుడే సకాలంలో వర్షం వస్తుంది. 300 ఘర్మసర్జన కిరణములు. ఇవి ఉక్కపోతను కలిగిస్తాయి. మిగతా 300 హిమసర్జన కిరణములు. ఇవి మంచుని, చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ వృష్టి సజ్జన కిరణములు భూమి మీదకు వస్తున్నప్పుడు అదే సూర్యమండలం నుంచి వస్తున్న ఇంకొన్ని కిరణాలు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాటిని ఖండించి భూమి మీదకు వచ్చి వర్షాన్నిస్తాయి. ఈ ఖండించబడిన కిరణములను స్త్రీలతో పాటు వృక్షాలు, నీరు, భూమి కూడా స్వీకరిస్తాయి.